విష్ణువుపై ద్వేషంతో అరణ్యంలో ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి వరం ప్రసాదించాడు. వరం పొందినడు తానే దేవుడని ప్రకటించి ప్రజలను తననే పూజించమని బలవంతం చేశాడు. అలాంటి రాజుకే పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు. చిన్న వయసులోనే విష్ణు భక్తితో నిండిపోయాడు. ప్రహ్లాదుని భక్తిని తట్టుకోలేక హిరణ్యకశిపుడు అనేక హింసలు పెట్టించాడు. కానీ విష్ణువు ప్రతిసారి రక్షించాడు. నీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగిన హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెప్పాడు, అతడు అన్ని చోట్ల ఉన్నాడు. ఈ స్తంభంలో కూడా. ఆ క్షణమే స్తంభం చీలిపోయింది. మనిషి కాదు, జంతువు కాదు, శ్రీ నరసింహ స్వామి అవతరించాడు. సంధ్యా సమయంలో ద్వారపీఠంపై తన తొడపై పెట్టి నఖాలతో హిరణ్యకశిపుని సంహరించాడు. ప్రహ్లాదుని భక్తితో స్వామి శాంతించాడు. లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ నరసింహ స్వామిగా దర్శనమిచ్చాడు.